అలాగేనండి. పాడండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయమోక్షం అనుగ్రహింపుము హరిషడ్వర్గం బంతరింపగా అవ్యయమోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభో నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి జ్యోతి గారు. ఈరోజు కార్యక్రమము మనము నమో మెహర్ బాబా తోటి మొదలు పెట్టాము. బాబాని ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్తూ మనం ఈరోజు ప్రోగ్రాంలోకి వెళ్దాము. అయితే ఈరోజు మనము ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా రియల్ ట్రెజర్ నెంబర్ 7 వాల్యూమ్ 7 నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏంటంటే టు స్టడీ మెహర్ బాబా అంటే మెహర్ బాబా గురించి తెలుసుకోవడం. చాలా సంవత్సరాల తర్వాత నేను కొత్త బాబా లవర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు స్పెషల్లీ యంగ్ అడల్ట్ సహవాసీస్ అంటే 13 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు వాడిని యంగ్ అడల్ట్ సహవాసీస్ అన్నారు. అంటే అప్పుడు సహవాసులు వాళ్ళ కోసం చేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. నిజంగా బాబూజీ చెప్పిన మాటలు అప్పుడు నాకు అర్థమయ్యాయి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక ఏంటంటే ప్రోగ్రామ్స్ క్యాన్ బి అన్ అబ్స్టకల్. అంటే ప్రోగ్రాంలు ఏదైతే ఉన్నాయో అవి అడ్డము, బాబా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అడ్డము అనేది. అంటే అసలైంది వదిలేసి వాళ్ళు ఊరికే ప్రోగ్రాంలో జాయిన్ అవుతూ ఉన్నారు. మెహరాజాద్ వదిలేసి వాళ్ళు బావుని కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఆయన అప్పుడు చెప్పారు, ఇక్కడికి వచ్చినప్పుడు బాబా బాడీ అందులో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఎక్కువగా సమాధి దగ్గర గడపడానికి ప్రయత్నించాలి, అంతేగాని ఇటు ప్రోగ్రాం ఉంది అటు ప్రోగ్రాం ఉందని పరిగెత్తకూడదు. మనకి ఎంతవరకు అయితే మనము బాబా ప్రేమను పొందగలుగుతామో బాబాయే ఆ విషయం స్వయంగా చెప్పారు, తన అక్కడ ఉంటాను అని. ఆ విధంగా మనము బాబాని ఎక్కువగా ప్రేమిస్తూ ఎక్కువగా అక్కడ కాలం గడపడానికి ప్రయత్నించాలి. అయితే ఇందులో కూడా ఇంకో విధంగా చెప్తున్నారు ఆయన, అది చూద్దాం మనం ఏంటో.
ప్రోగ్రామ్స్ క్యాన్ బి అన్ ఆబ్స్టకల్. అవి ఒక అడ్డము ప్రోగ్రామ్స్. ఒక సంవత్సరము నాకు డబుల్ హిప్ సర్జరీ అయింది 2012లో. కొద్దిగా ఆ క్రచెస్ లేకుండా నడవగలుగుతున్నాము. హెల్త్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది. రాకేష్ శర్మ ఒక ఆర్గనైజరు యంగ్ అడల్ట్ సహవాసీస్కి మెహరాబాద్లో. ఆమె తనని మాట్లాడడానికి 2014లో ఇన్వైట్ చేశారట. అయితే ఈయనకి 2012లో సర్జరీ అయింది. అప్పటికి కోలుకున్నారు. అంత క్రితం కూడా ఆవిడ చాలాసార్లు ఈయనని ఆ సహవాసిస్తో మాట్లాడడానికి రమ్మంటే ఆయన బ్యాడ్ హెల్త్ మూలంగా కుదరదని చెప్పడం జరిగింది. ఈసారి హెల్త్ కొంచెం బాగుంది కాబట్టి ఆయన దానికి అంగీకరించారు. మళ్ళీ 2015లో మళ్ళీ ఇన్వైట్ చేశారు ఆవిడ. మళ్ళీ ఈయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఈ రాఖీ శర్మ ఢిల్లీ ఆవిడని ఇప్పుడు ట్రస్టీ చేశారు. ఆవిడ మనం అక్కడ మనము ఎంపీఆర్లో వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. ఆమె ఇప్పుడు అక్కడ జనరల్గా సాధారణంగా అక్కడ ఉంటుంది. ఈ 2 ఒకేషన్స్లో కూడా అంటే 2014-15లో కూడా యంగ్ అడల్ట్ సహవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి నేను చాలా వాళ్ళ వాళ్ళ నేచర్ అంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, అది చూసి ఎంత ఎనర్జీతో ఉన్నారు అవి చూశాను. నాకు చాలా నచ్చింది అది. నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, బాంబేలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కాల్ చేయొచ్చా, లేదా మిమ్మల్ని విజిట్ చేయొచ్చా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చా, మెసేజ్లు పెట్టొచ్చా అని, బాబా మెసేజ్ల గురించి మాకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చా అని ఇవన్నీ మాట్లాడితే ఈయన సరే అన్నారు. ఈ కొద్దిమంది సహవాసీస్ బొంబాయిలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి రెగ్యులర్గా తనని అడుగుతూ ఉండేవాళ్ళు, లేదా తనని విజిట్ చేసేవారు. అయితే బాబా స్టోరీస్ తనకు తెలిసినంత వరకు వేరే వేరే సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ కూడా ఆయన దానికి విడమర్చి చెప్పి హెల్ప్ చేసేవాళ్ళు. టైం అయినా కొద్దీ ఆయనకి గ్రహింపుకు వచ్చింది ఏంటంటే, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అవన్నీ చూసి బహుశా వాళ్ళు చాలా తక్కువ చదివారు బాబా లిటరేచర్ గురించి అన్న ఫీలింగ్ తనకి వచ్చింది. ఆ విషయం తెలిసింది తనకి. అంటే ఆయన గ్రహించాడు ఆ విషయం. వాళ్ళకి బాబా గురించి ఏమీ తెలియదు. ఎంక్వైరీ చేసినప్పుడు పుస్తకాలు చదువుతున్నారా లేదా, అసలు ఏమన్నా అట్లాంటి పని చేశారా అంటే, నాకు ఆశ్చర్యపడే విధంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు చాలా వరకు వాళ్ళు ఏమీ చదవలేదు. వాట్సాప్ గ్రూప్లో వచ్చినాయి తప్ప ఇంకేమీ చదవలేదు. నా ఎఫర్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, పుస్తకాలు చదవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నదానికి అని ఎంత ప్రయత్నించినా కూడా అదంతా వ్యర్థమైపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళకి టైం లేకపోవడం మూలంగా వాళ్ళు ఏం చదవలేకపోతున్నారు అనేది చెప్పారు. ఈ ఆన్సర్తో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ సహవాసీలు మొత్తం వీక్ అటెండ్ అవ్వడానికి అక్కడికి వస్తున్నారు, కానీ యంగ్ అడల్ట్ సహవాస్ ఎవ్రీ ఇయర్ జరిగే దానికి. కానీ బాబా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి, ముంబైలో అటెండ్ అవ్వడానికి వెళ్తారు. అక్కడికి వెళ్తారు. ఇంకేమన్నా వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఉంటే అక్కడికి కూడా వెళ్తారు. అయితే ఇది బాబూజీ తోటి షేర్ చేసుకుంటే ఆయన ఏమన్నారంటే, ప్రోగ్రామ్స్ ఒక ఆబ్స్టికల్. అది ఇదివరకు చెప్పినట్టుగానే, నిన్న అనుకున్నట్టుగానే బాబూజీ చెప్పిన మాటలు వాళ్ళతో షేర్ చేసుకున్నాను. వాళ్ళు ఈజీగా స్కిప్ చేయొచ్చు కొన్ని ప్రోగ్రామ్స్. టైం ఉంటే బాబా బుక్స్ చదవచ్చు, అప్పుడు వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసాయని కూడా వాటికి ఒక ఆన్సర్ దొరుకుతుందని వాళ్ళు అనేవాళ్ళంటే, బట్ మేము బాబా ప్రెజెన్స్ ఫీల్ అవుతాము ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు అని చెప్పడం జరిగింది. ఈరోజు చెప్పిన మాటలు అప్పుడు నేను చెప్పాను ఏంటంటే, బాబా ప్రెజెన్స్ ఫీల్ అవ్వడము మంచిదే, కానీ సరిపోదు. మన బిలవడి గురించి మనం తెలుసుకోవాలంటే
దానిలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందంటే, ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకగలిగితే, ఆయన విష్ ప్రకారం బ్రతకగలిగితే అదే మనకి ఆనందము. అది తెలవాలంటే పుస్తకాలు చదవడం ఒకటే మార్గము. బట్ ఆయనని స్టడీ చేయాలి కూడా. అంటే బాబా ఏం చేశారు, బాబా ఎటువంటి వాళ్ళు, అవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి, బాబా ప్రెజెన్స్ తెలవాలంటే. కానీ ఏ ఎఫర్ట్ పెట్టకుండా పుస్తకాలు చదవడానికి ఒక చిన్న పిల్లవాడు చేసిన మాదిరిగా ఉంటుంది ఇది. ఎట్లయితే పిల్లవాడు ఎంతసేపు పుట్టి కిండర్ గార్డెన్కే పరిమితం అయిపోయి ఉంటాను, నేను ఇంకా పెద్ద క్లాసులకు వెళ్ళను అనే విధంగా ఉంటుంది అది. ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్స్కే వెళ్ళడం, ఆ అబ్బాయి అట్లా చిన్న ఎవ్రీ ఇయర్ నేను కేజీకి వెళ్తాను అన్నట్టుగా ఉంటుంది. హయ్యర్ క్లాసెస్కి నేను వెళ్ళను. పిల్లాడు దానికి ఎడిక్షన్ అయిపోయి ఉన్నాడు అదే క్లాస్కి. ఒక చిన్న స్టోరీ, ఫాలోయింగ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను అని మనతో చెప్తున్నారు. అది నిజమైన కథ అని చెప్తున్నారు. నాకు ఒక సిస్టర్ ఉండేది, 12 ఇయర్స్ నాకంటే చిన్నది. ఆమె పేరు అనైత. ఉండేది కాదు, ఉంది. 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెకి అమ్మ డిసైడ్ చేశారు తనని కేజీ క్లాస్లో వేయడానికి. అప్పుడు ఇటువంటి రూల్ ఏదైతే ఉందో అదేంటంటే 3 సంవత్సరాలు దాటితే కానీ స్కూల్లో తీసుకునేవాళ్ళు కాదు. మొట్టమొదట్లో ప్రిన్సిపల్ రిఫ్యూజ్ చేశాడు అలా తీసుకోవడానికి. కానీ అమ్మ బ్రతిమలాడితే ఆ ప్రిన్సిపల్ అగ్రి చేశారు. మా సిస్టర్ ఎప్పుడైతే స్కూల్ వెళ్ళడానికి అటెండ్ అవుతుందో మొదటి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత టీచర్స్ ఎప్పుడైతే టీచ్ చేయడం మొదలు పెట్టారో ఆవిడకి అది నచ్చలేదు, ఆ అమ్మాయికి అది నచ్చలేదు. తనకి నర్సరీ రైమ్స్ పాడడము, తర్వాత ఆల్ఫబెట్స్, నర్సరీ రైమ్స్ పాడడం వరకు తను ఎంజాయ్ చేసింది. కానీ ఆల్ఫబెట్స్, నెంబర్స్ నేర్పించడం మొదలుపెట్టిన తర్వాత సింపుల్ సెంటెన్సెస్ కూడా మొదలుపెట్టారు స్కూల్లో. తనకి చాలా డిఫికల్ట్ అయ్యి అది నచ్చలేదు. తన్ని రోజు స్కూల్కి పంపించాలంటే ఒక బ్రైబ్, ఏదన్నా ఒక చిన్నది ఆశ చూపించి స్వీట్స్ ఇవ్వడమో, లేదా ప్రామిస్ చేయడమో, హోంవర్క్ చేస్తే నీకు ఇది ఇస్తాము అది ఇస్తామని ప్రామిస్ చేయడమో, అలా చిన్నపిల్లలందరికీ ఎలా చేస్తామో మనం అలాగే చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు తన్ని ఆడుకోవడానికి కూడా పంపించేవాళ్ళు. ఇవన్నీ ఒప్పుకుని నేను హోంవర్క్ చేస్తాను అంటే తైలం ఇచ్చినట్టు ఇచ్చి అప్పుడు ఒప్పుకునేవాళ్ళు అనమాట. ఆ అమ్మాయి అప్పుడు ఒప్పుకునేది అనమాట, ఆడుకోవడానికి వీళ్ళు ఒప్పుకునేవాళ్ళు. తర్వాత అదే విధంగా చదువు కూడా చెప్పించేవాళ్ళు ఇవన్నీ ఒప్పందాలతో. అది కూడా చాలా కష్టం మీద, అతి కష్టం మీద. లక్కీగా మాకు మా బిల్డింగ్లోనే అదే క్లాస్లో ఉన్న ఒక అమ్మాయి ఉంది. ప్రతిరోజు వాళ్ళిద్దరు కలిసి అప్పుడు హోంవర్క్ ఏమి ఇచ్చారని ఆ అమ్మాయిని అడగడం జరిగేది, ఈ క్లాస్లో ఏం చెప్పారని. ఆ విధంగా ఈ అమ్మాయితోటి మేము ఆయన్ని చేయించేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేటప్పటికి తనని ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేశారు వేరే పిల్లలతో పాటు. కేజీ క్లాస్ స్కూల్లో ఉండేది ఎక్కడంటే మెయిన్ బిల్డింగ్లో లేదు, మెయిన్ ప్రెమిసెస్ స్కూల్లో. ఆ మెయిన్ ప్రెమిసెస్లోనేమో ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేది. ఇంకో చిన్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో అప్పర్ కేజీ, లోవర్ కేజీ ఉండేవి. అనైత మెయిన్ స్కూల్కి వెళ్ళినప్పుడు తను కేజీ క్లాసుని దాటుకొని వెళ్ళాల్సి వచ్చేది. కొద్దిగా 300 మీటర్ల దూరంలో తను వెళ్ళాల్సినటువంటి బిల్డింగ్ వచ్చేది. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత అనైత గొడవ చేయడం మొదలుపెట్టింది. స్టడీస్ కొంచెం డిఫికల్ట్ అయినాయి ఆమెకి. ఎక్స్ట్రా ఆర్డినరీ ఎఫర్ట్ పెట్టి తనకి అంటే కొద్దిగా డిఫరెంట్గా చెప్పాల్సి వచ్చేది. నీకు ఇది ఇస్తాము, నీకు అది ఇస్తాము అని కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది వీళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా.
ప్రతిరోజు మార్నింగ్ రెడీ అయిపోయినప్పుడు స్కూల్కి ఏడ్చేది. కంప్లైంట్ చేసి వీళ్ళకి చెప్పేది, నేను క్లాస్ 1లో ఉండను, నన్ను తిప్పి కేజీ క్లాస్లో వేయండి అని. అది ఒక ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళకి. అంటే ప్రతిరోజు ట్రై చేయడము, ప్రతిరోజు తీసుకెళ్ళడము, ఏదో తాయిలం చూపించి హోంవర్క్ చేయించడము, ఇవన్నీ కూడా చాలా, అసలు తీసుకెళ్ళడమే డిఫికల్ట్గా అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా కేజీ క్లాసులు పాస్ అవుతూ వెళ్ళాలి, మెయిన్ బిల్డింగ్కి వెళ్ళాలంటే దాన్ని దాటుకొని వెళ్ళాలి. అది ఎప్పుడైతే ఆ కేజీ క్లాసులకి దగ్గరలో ఉంటుందో ఆ రోజు ప్రతిసారి నేను అక్కడికే వెళ్తానని ఏడవడము, ఈవిడ అలా చేసేది అమ్మాయి. వీళ్ళేమో చాలా ట్రై చేసి బ్రతిమలాడి తన్ని అలా అని ఈడ్చుకుపోయినట్టు ఆ క్లాస్కి నెమ్మదిగా వాళ్ళ వెనక తీసుకెళ్లాల్సి వచ్చేది, స్కూల్ బిల్డింగ్ వచ్చే వరకు కూడా. అయితే ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఈ పద్ధతి మార్చుకొని అసలు ఈ రూటే మారుస్తే సరిపోతుందని అనుకొని మెయిన్ స్కూల్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. ఈ రూట్ కొంచెము ఎక్కువ దూరం నడవాల్సిన రూట్ అయితే కేజీ క్లాస్ దాటవలసిన అవసరం లేకపోయింది. కాబట్టి రోజు జరిగే డ్రామా ఇక తప్పింది. అది ఒక్క నిమిషం. ఈ స్టోరీ అంతా కూడా సహవాసిస్తో నేను చెప్పిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ జస్ట్ బాబా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం మాత్రమే, అంతవరకు మాత్రమే ఉంది. బాబా గురించి చదవడము, బాబా గురించి ఎక్కువ తెలుసుకుందాము అనేది ఈ చిన్న పిల్ల చేసినటువంటి పద్ధతిలో ఉంది అని, ఒక కేజీ మాత్రమే అటెండ్ అవుతాను అన్నట్టుంది. అదేవిధంగా మీరు కూడా బాబా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాము, యంగ్ అడల్ట్స్ సహవాసిస్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాము అని అనడం కూడా ఈ చిన్న పిల్ల ఎట్లయితే కేజీలోనే ఉండిపోతానని అంటుందో అలా ఉంది మీ ప్రవర్తన. అంటే మీరు దాన్ని దాటి ముందుకు పోనంటున్నారండి. వాళ్ళకి స్టోరీ చాలా చాలా విచిత్రంగా అనిపించింది, చాలా దాన్ని ఎంజాయ్ చేశారు. కానీ వాళ్ళ మీద అది ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. అంటే చివరికి ఇంతకీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఊరికే ప్రోగ్రాంలు అటెండ్ అవ్వడము, 4 పాటలు పాడుకోవడమే కాకుండా బాబా చెప్పిన విధంగా మనం మలుచుకొని ఆ విధంగా మనము జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అంటే బాబా పుస్తకాలు చదివితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది, మనకి ఎక్కువగా తెలుస్తుంది ఆ విషయం. జై బాబా. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూత్ సహవాస్ అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. యూత్ సహవాసులు ఏంటంటే బాబా సెంటర్స్ మొత్తం వరల్డ్లో మండలి వాళ్ళకి రాసేవాళ్ళు, ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఏమనంటే వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. వాళ్ళ సెంటర్స్లో ఏం చేస్తున్నారు, బాబా మెసేజెస్ అన్నీ కూడా వ్యాప్తి చెందడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఒక ప్రొసెషన్ తీయాలని అనుకుంటే బాబా పేరు మీద, లేదు ఒక స్టాల్ పెట్టాలి ఎగ్జిబిషన్లో, ఫెయిర్లో అనే విషయం మీద, ఒక హిస్టారికల్ స్పాట్ ఏదైనా, ఇప్పుడు మొన్న ఈ మధ్య బాబాకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ అమెరికాలో, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళని, అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళే వచ్చి తొందరగా బాబాకి దుప్పటేదంతా కప్పి అటు వెళ్ళే వాళ్ళతోటి పంపించడం అవన్నీ జరుగుతుంది హాస్పిటల్కి. అక్కడ అది రోడ్డుకి సరిగ్గా పక్కన ఉంటుంది అనమాట. అది కొనడానికి చాలా ప్రయత్నిస్తే వాళ్ళు అసలు, మేమందరం వెళ్ళి చూడడానికి వెళ్తే కూడా మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, రోడ్డుకి ఎక్కువసేపు ఉండొద్దు అక్కడ, మనం తొందరగా దండం పెట్టుకొని వచ్చేయాలి, లేకపోతే వాళ్ళు అందులోంచి వచ్చి అరుస్తారు, వాళ్ళ ఇంటి ముందే కాబట్టి వాళ్ళకి నచ్చదు, పైగా అది హైవే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి హైవే, అందుకనే అట్లా చెప్పేవాళ్ళు. అటువంటిది వాళ్ళు జనవరి 31కి సరిగ్గా ఆ రోజున ఫోన్ చేసి, మేము ఈ స్థలం అమ్మదలుచుకున్నాము, మీరు ఈ ఇల్లుతో సహా అమ్మదలుచుకున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అడగడము, వెంటనే ఫండ్స్ రేస్ చేసి పుట్టినరోజు కల్లా ఆ స్థలం కొనడము జరిగింది. లేకపోతే అమర్సిద్ది కొన్నారో ఏదో, 2 ఇంపార్టెంట్ బాబా డేట్స్లోనే జరిగినాయి, పుట్టినరోజు కాదు, అమరసిద్ధికే కొన్నట్టున్నారు. ఏదైతే మనేమి బాబా హస్తం అందులో డెఫినెట్గా ఉంది.
లేకపోతే అప్పటి వరకు అసలు ఊరికే అక్కడ దండం పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది వాళ్ళు ఏకంగా స్థలమే అమ్ముతామని చెప్పడము చాలా విచిత్రంగా జరిగింది అది. ఎందుకంటే మేము వెళ్ళడం మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే మాట వింటున్నాం. ఎలా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళంత కోఆపరేటివ్ లేరు అని. అలాంటిది అనుకోకుండా అది మనకి దొరికింది. ఇప్పుడు దాన్ని ఏదో డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చెప్పేది కూడా అదే. ఒక ప్రొసెషన్ మొదలు పెట్టాలన్నా, స్టాల్ ఎగ్జిబిషన్‌లో పెట్టాలన్నా, ఏదైనా హిస్టారికల్ స్పాట్ బాబా కనెక్షన్ ఉండి ఉన్నది, అది కొనాలని అనుకున్న ఇయన్నీ కూడా సెంటర్స్ మండలి వాళ్ళకి రాసేవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం, గైడెన్స్ కోసం. అయితే మండలి వాళ్ళ బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ పనిని క్యారీ చేయమని, ఆ పనిని మొదలుపెట్టి దాన్ని చేయమని వీళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. రిమెంబరింగ్ బాబా ఉంటుంది. దానివల్ల మీరు బాబాని గుర్తు చేసుకోగలుగుతారు. మంచి అది మొదలుపెట్టి మీరు చేయడం వరకు కార్యం చేయండి, కానీ రిజల్ట్స్ మటుకు ఆయనకే వదిలేయాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. బాబా లవర్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్ చేసే ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళు సెంటర్స్ నుంచి మెహరాజాద్ విజిట్ చేసి పిల్గ్రిమేజ్ మీద మండలి వాళ్ళని అడిగేవాళ్ళంట. వచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి, షేరింగ్, మీరు స్టోరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి అని మండలి హాల్లో అంటే ఏమేం వర్క్ చేస్తున్నారో వాళ్ళ సెంటర్లో అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన ప్రేమికులు చెప్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ యంగ్ అడల్ట్ సహవాస్ యుఎస్ఏలో 1991లో జరిగింది. ఆర్గనైజర్స్ సహవాస్ జరిగినాక వాళ్ళు మండలికి ఏం రాశారంటే ప్రోగ్రామ్ ఏమైంది, ఏంటి, ఏం చేశారు అన్నీ కూడా డీటెయిల్గా రాశారు. బేసికల్గా ఏంటంటే టీనేజర్స్కే ఇది ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరిని పర్మిట్ చేసేవాళ్ళు కాదు. ఈ ప్రోగ్రామ్ కొన్ని రోజులు జరిగేది. ఒక గ్రూప్ ఆఫ్ బాబా లవర్స్ అక్కడ ఉండి ఆ ప్రెమిసెస్లో ఉండి వాళ్ళు వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. బాబా యాక్టివిటీస్, వివిధ రకాలైన యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేవారు. బాబా కంపెనీని ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళతోటి రంగులు వేయించడము, ఎక్కడైనా సున్నం వేసేది ఉంటే చిన్న చిన్న పార్ట్స్కి సున్నం వేయడము, క్లీనింగ్ అవన్నీ కూడా వీళ్ళు చేయిస్తారు. ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది, అదే పరంపర కొనసాగుతూ ఉంది. బాబా సిస్టర్ మణి ఏం చేశారంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీనింగ్, బాబా సహవాస్ అంటే మీనింగ్ ఏంటి, ప్రతి లవర్స్ హార్ట్ కూడా ప్రేమతో నిండి ఉండాలి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు అని చెప్పడం జరిగింది. ఆ ఇయర్ చివరిలో ఆర్గనైజర్స్ యూత్ సహవాస్ వాళ్ళు మెహరాజాద్ని విజిట్ చేశారు. మండలి హాల్లో కూర్చున్నప్పుడు ఇరుచు మణి ఇద్దరును ఎంక్వైర్ చేశారు వాళ్ళని యూత్ సహవాస్ గురించి. ప్రోగ్రామ్ ఏంటి, ఏ విధంగా చేశారని అడగడము, ఎందుకు వాళ్ళు ఒక పర్టికులర్ ఏజ్కే రెస్ట్రిక్ట్ అవుతున్నారని అడగడం కూడా జరిగింది. ఆర్గనైజర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మణికి, యంగర్ జనరేషన్ బాబా లవర్స్కి ఓల్డర్ బాబా లవర్స్ ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ ప్రేమ, అది కూడా బాబా గురించి తెలుసుకోవడానికి. అది వీళ్ళు రిలేట్ చేయలేకపోతున్నారు. ఎవరు యంగర్ జనరేషన్ వాళ్ళు రిలేట్ చేయలేకపోతున్నారు. అందుకని ఇదొక విధము, అందుకని ఈ విధంగా ప్రయత్నించామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యంగ్ వన్స్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి యంగ్ అడల్ట్ సహవాసీస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళ ప్రేమని వ్యక్తపరిచేటట్టు, వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి వేరే పిల్లలతో కూడా ఆ ప్రేమని వ్యక్తపరిచేటట్టు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కలిసి తెలుసుకునేటట్టు చేశారు. అయితే ఈ ఆర్గనైజర్స్ ఇవన్నీ మానిటర్ చేసేవాళ్ళు ఓల్డ్ టైం బాబా లవర్స్ని ప్రోగ్రామ్కి పిలిచి వాళ్ళతో అన్నీ చెప్పించడంతో అది ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా గడిచేది.
ఈ నెరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆర్గనైజర్స్ ఒకళ్ళు ఈరిచ్ వైపు తిరిగి అన్నారంట, ఒక మంచి ఐడియా, ఈ మెహరాబాద్లో కూడా ఈ ప్రోగ్రాం జరిగితే బాగుంటుంది కదా అని వ్యక్తపరిస్తే ఈరిచ్ చెప్పాయంట మణిని అడగాలి, ఎందుకంటే ఆమె చైర్మన్. చాలా పొలైట్గా, అంటే చాలా చక్కగా మంచిగా నెమ్మదిగా కానీ గట్టిగా చెప్పినట్టు మణి, అంటే మా అభిప్రాయం ఇది అని గట్టిగా చెప్పడం, ఫర్మ్గా చెప్పేటప్పటికి మణి దానికి ఒప్పుకోలేదట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సెంటర్స్లో అన్నీ చేయొచ్చు, కానీ ఇక్కడ మెహరాబాద్లో అయితే కాదు. బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు బాబా ఏం చెప్పారంటే ప్రతిరోజు అందరికీ దర్శనం ఇస్తానని చెప్పారు. సో బేసికల్గా ఎవరైనా సరే అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు టైము బాబా సమాధి దగ్గర గడపాలి, ఆయన కంపానియన్షిప్లో గడపాలి. ఆ యంగ్ వన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు, ఓల్డ్ వన్స్ అందరూ కూడా ఆయన సహవాస్ని ఎంజాయ్ చేయాలి. సహవాస్ అంటే బాబా దగ్గరికి వెళ్ళడము రావడము, బాబా సమాధికి వెళ్ళడం ఒకటే, వెళ్ళడమే సహవాస్ అన్నారు ఆవిడ. అందుకని ఇంకా ప్రత్యేకంగా సహవాస్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు మన ఫోకస్ అంతా ఆయన మీదే ఉండాలి అని ఆవిడ ఖచ్చితంగా చెప్పారు. నాకు ఈ ఐడియాలు నచ్చవు. యంగ్ బాబా లవర్స్ సపరేట్గా ఉండడము, ఒకళ్ళ కంపెనీలో ఒకళ్ళు వివిధ రకమైన యాక్టివిటీస్లో ఉండడము, ఇన్ ఆర్డర్ టు ఫీల్ హిస్ కంపానియన్షిప్, ఆయన ఎంజాయ్ చేయడం సహవాసి అన్నీ కూడా యంగ్ బాబా లవర్స్గా ఉండి అన్నీ చేయడము, ఆ ఐడియా నచ్చలేదు నాకు అంటారు. దానికి నీడ్ ఏముంది? ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదో ఒక టైంలో ఎప్పుడూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కదా. ఆయన సహవాస్ మెహరాబాద్లోనే చేయాలి అనేది కూడా లేదు. అదే కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్, తర్వాత టైం స్పెండ్ చేయడము ఒకళ్ళతో ఒకళ్ళు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోకస్ బాబా మీద పోయి ఆ విధంగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడము, తర్వాత వాళ్ళకి ఎక్కువ సమయం బాబా దగ్గర ఉన్నా కూడా మెహరాబాద్లో ఎక్కువ సమయము గడపట్లేదు బాబాతో. ఇక చివరికి ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్సన్ట్రేట్ చేయడము, ఫోకస్ బాబా నుంచి నెమ్మదిగా ఎదుటి వ్యక్తి మీద, అంటే వాళ్ళ ఉన్న గ్రూప్లో వ్యక్తుల మీద వాళ్ళని ఎక్కువగా తలుచుకోవడము, వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు ఫోకస్ బాబా మీద ఉండేది పోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, బిలవడ్ బాబా కోసం మనం వస్తున్నాము, అది ఆయనకి మనకి సంబంధించిన విషయం, మధ్యలో ఎవరు ఉండడానికి వీల్లేదు. కాబట్టి మణి ఆ రకమైన అభిప్రాయంతో ఉండి తను ఆ ప్రోగ్రామ్ని అలౌ చేయలేదు అక్కడ తను ఉన్నప్పుడు. తన లైఫ్ టైంలో అది అలౌ చేయలేదు. కానీ మణి బాబా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత భావు చైర్మన్ అయ్యారు. చాలా రిపీటెడ్ రిక్వెస్ట్ వచ్చినాయి ఆయనకి బాబా లవర్స్ నుంచి. సో భావు అలౌ చేశారు యంగ్ అడల్ట్ సహవాస్ జరగడానికి. అది మెహరాబాద్లో 2000 సమయంలో 2000 సమయంలో అది జరగడం మనందరికీ తెలుసు. అప్పటి నుంచి అది వింటూనే ఉన్నాము. జై బాబా. టైం అయిందండి. ఇప్పుడు సుశీల గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా. సుశీల గారు జై బాబా. జై బాబా. జై బాబా. मेहरु बाबा श्री गुरु राया तव चरणा वंदुनी, पावना तव चरणा वंदुनी, प्रीतीचे पुलवात लावुनी ओ वाळी आरती, अहं भाव कर्पूर जाळुनी अर्पी मन पुष्पा, राजसार्पी मन पुष्पा, वो वाळी प्रीतीने माझ्या श्री सद्गुरु राणा,
प्रेम सागरा ज्ञान दीप तव तेजो शान्तपु सरवी अंतरी तेजो शान्तपु सरवी हृत्स्नेहे मुजलाल्या पाञ्चहे प्राणांच्या ज्योती प्रशांत सुंदर मूर्ति तुझी मज आनंदे डोलवी प्रियतमानंदे डोलवी पुण्य दर्शने तुझ्या उशलते हर्षोर्मी हृदयी स्वीकारी स्वा प्रेम है मजला तुझसी है विनंती सद्गुरो तुझसी है विनंती मम अज्ञान दूर करुणी स्वस्वरूप घेई मेहरु बाबा श्री गुरु राया तव चरणा वंदुनी पावना तव चरणा वंदुनी प्रीतीचे पुलवात लावणी ओवाळी आरती ओवाळी आरती। अवतार मेहर बाबा की जय। जय बाबा न्यूमरणी అందరికీ జై బాబా। జై బాబా అని సుశీల గారు, ఇంతటితో ఈ ప్రోగ్రాం వస్తుంది. మళ్ళీ రేపు